ఎలా ఉంది సంక్రాంతికి వస్తున్న మూవీ? బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ అండ్ వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మొత్తానికి సంక్రాంతి పర్వదినాన నేను సంక్రాంతికి వస్తున్న సినిమా చూసేసి రావడం జరిగింది. సరే మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నేను జెన్యూన్గా హానెస్ట్గా చెప్తాను, నాకైతే అబో యావరేజ్ అని నాకు అనిపించింది మూవీ వచ్చేసి. సో అంటే నేనేమి అనిల్ రావిపూడి గారు కొత్తగా డిఫరెంట్గా తీస్తారని నేనేమి ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. మనం చూసాము ఆయన F2 కావచ్చు, లేకపోతే F3 కావచ్చు, సరిలేని నీకెవరిలో ఆయన కామెడీ సీన్స్ కావచ్చు. సో ఎలా ఉంటుందో ఈ మూవీలో కూడా అలానే ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ నేను కొంచెం బెటర్ అవుతుంది. సో లైక్ ముఖ్యంగా బ్రో ఒకటి చెప్తాను, నేను సంక్రాంతి విన్నర్ ఎవరంటే అన్డౌటెడ్లీ అంటే నేను ఎవరు ఫ్యాన్ కాదు కానీ నేను హానెస్ట్గా చెప్తాను, డాకు మహారాజ్ అనమాట క్లియర్ సంక్రాంతి విన్నరు. తర్వాత సంక్రాంతికి వస్తుంది. అండ్ ఈ మూవీలో మనకు వెంకటేష్ గారు కావచ్చు, ఐశ్వర్య రాజేష్ గారు కావచ్చు, మీనాక్షి చౌదరి గారు కావచ్చు, ఒక ఎక్స్ కాప్గా, ఎక్సలెంట్ వైఫ్గా, లైక్ ఇంకా చెప్పాలంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా, సో ముగ్గురు వచ్చేసి డిఫరెంట్ వేరియేషన్స్తో చాలా బాగా చేస్తారు. అండ్ కానీ అందరికంటే హైలైట్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. రెండు ఏంటంటే నెంబర్ 1 వెంకటేష్ గారి అబ్బాయిగా చేసిన చిన్న పిల్లోడు బుల్రెడ్డి అని, నేను కొరికేస్తాను ఇలా అనిల్ రావిపూడి గారి డిఫరెంట్ 1 లైన్తో వస్తాడనమాట. సో ఆ అబ్బాయి వచ్చినప్పుడంతా ఆ అబ్బాయి బూతులు మాట్లాడేటప్పుడు కావచ్చు, అబ్బాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, స్టాండ్ అవుట్ అయినాడనమాట ఫస్ట్ హాఫ్లో. అండ్ మూవీ మొత్తం స్టాండ్ అవుట్ అయినది ఏంటంటే మ్యూజిక్, భీమ్స్ గారి మ్యూజిక్, గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, అది ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ బావా సాంగ్ కావచ్చు, అండ్ యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు, దాని విజువలైజేషన్ కావచ్చు, అంతా బాగుంటుంది. సో విక్టరీ వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, ఆ బుల్రెడ్డి చేసిన అబ్బాయి, భీమ్స్ మ్యూజిక్ అనమాట. సో ఈ 5 వచ్చేసి ప్లస్ పాయింట్స్. అండ్ సెకండ్ హాఫ్లో నిజంగానే మనకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి, ఎక్సలెంట్ వైఫ్కి మధ్య క్రియేట్ అయ్యే సన్నివేశాలు మనకు కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది. సో ఓవరాల్గా బ్రో వెంకటేష్ గారు అంటే ఆయన కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారనమాట. సో ఆబ్వియస్లీ హ్యాపీగా ఈ మూవీ వచ్చి చూడొచ్చు. బట్ క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఒక మంచి ప్లాట్ఫామ్. నేను ఈ మధ్యకాలంలో ఎంత ఫన్ ఉన్న మూవీ ఏమీ రాలేదు. ఈ 25కి ఈ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విక్టరీ వెంకటేష్ గారి మేనేజం తగ్గట్టుగా ఎక్కడా మనకు బోర్ అనిపించకుండా ప్రతి ఒక్క స్క్రిప్ట్ కూడా, ఇద్దరు హీరోయిన్స్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా వస్తున్నాం అనేది ఒక సస్పెన్స్ పెట్టారు. సంక్రాంతికి వస్తున్నాం అనేది కిస్ట్ బాగా రివీల్ చేశారు. మంచి ఎంటర్టైనర్ మూవీ, చాలా బాగుంది. దిల్ రాజు గారి ప్రొడక్షన్లో గేమ్ చేంజర్ కొద్దిగా డిసప్పాయింట్ అయినా ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్తో అందరితో బాగా మంచి ఆలోచించే తగ్గట్టుగా బాగుంది సినిమా. వాచ్ ఎక్స్పెక్ట్ చేసాం ఈ రేంజ్ లో ఉంటుందని, కానీ అంతకన్నా ఇంకొక మెట్టు ఎక్కేసారండి. ఎంత బాగుందంటే సినిమా, నవ్వి కడుపు నొప్పి వచ్చేస్తుంది అనమాట. అసలు వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ అసలు మనందరికీ తెలుసు, ఆయన ఏం చేసినా కూడా కామెడీగా ఉంటుంది. కానీ ఆయన ఇచ్చిన విజువల్స్, అనిల్ రావిపూడి గారు ఇచ్చిన విజువల్స్ మామూలుగా లేవు. అంటే ఒకటేంటంటే ప్రతి ఒక్క మగాడికి ఒక ఎక్సల్ ఫ్రెండ్ ఉంటుంది, కానీ పొరపాటున మనం టెంప్ట్ అయిపోయి పెళ్ళని చెప్పేవాడిని మన బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని చూపించాడు. చాలా కనెక్ట్ అయిపోతారు ఇందులో. ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ వెళ్ళినప్పుడు ఒక సీట్ గ్యాప్ లో పెట్టుకుని కొట్టేస్తారు మన పెళ్ళాలు. అసలు మామూలుగా లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే సీన్స్ ఓవర్ కాదు, నిజం చూపించాడు, ఒక నిజం చూపించాడు అంతే. సో ఓవరాల్ గా ఏంటంటే నిజం చూపించినప్పుడు అందరికీ చేతిగానే ఉంటుంది, కానీ అదే నిజం. కానీ ఏంటంటే అందులో ఒక పొడ్డాడు క్యారెక్టర్